పరిస్థితి ఉంటుందని ఎక్కడైతే కొన్ని గ్రామాలు ఇవాళ మనం చేస్తున్నాం, కొన్ని గ్రామాలు మా కాన్స్టిట్యున్సీలో తెలిసి నాకు తెలుసు, కడమని తెలియదు, ఇంకా మాచర్లో కూడా గ్రామాలు ఉన్నాయి. గ్రామాలు వెళ్ళిపోయారు, ఎస్సీలు వెళ్ళిపోయారు, అగ్రకులాలు కొడుతుంటాయి. తొండపి అనే గ్రామం ఉంది, ముస్లిం మైనారిటీస్ మొత్తం వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ మళ్ళీ తీసుకొచ్చి ప్రజా జీవితంలో ఆ గ్రామాల్లో వారి ఆస్తుల దగ్గరికి తీసుకురావాలి. ఆస్తులు తగలేశారు, ఇళ్లు తగలేశారు, బైకులు తగలేశారు, స్కూటర్లు తగలేశారు, ట్రాక్టర్లు తగలేశారు, వెళ్ళిపోయి అలోలక్షణాన్ని పడుతూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. నాగరిక సమాజంలో జరగకూడనటువంటి విషయాలు జరిగాయి. వీటన్నిటినీ సెటరైజ్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసు యంత్రాంగానికి ఉంది అని తాడిపత్రిలో మీరు చూశారు. సీసీ కెమెరాలను పోలీసులే పాల్గొట్టారు తాడిపత్రిలో. మరి పెద్దారెడ్డి ఇంట్లోకి వెళ్ళి, అంటే పెద్దారెడ్డితో వ్యతిరేకంగా ఎక్స్పర్ట్తో వెళ్ళిపోయి ఇంటి మీదకి వెళ్ళి ఇంట్లో మరి టపాసులు పేల్చి, బాంబులు పేల్చి గందరగోళం చేశారు. ఇది నాగరిక సమాజంలో జరిగేటువంటి విషయం కాదు. పెద్దారెడ్డి ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి పగలగొట్టేటువంటి పరిస్థితి